యూ జీసస్. మరి మన జీవితములో క్షేమాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు, క్షేమాధారముగా దీర్ఘాయువును ప్రసాదించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉదయకాల సమయములో నీకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన నిత్య నిబంధనగా ఆయన యొక్క వాత్సల్యతను చూపిస్తున్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారైన సజీవుడైన దేవుడు. మృతులు ఆయనను ఏమాత్రము స్తుతించరండి. ఈ దినము మనము సజీవుడైన దేవుణ్ణి స్తుతించుట మనకెంతైనా చాలిన పని కనుక ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆనందించాలి, హృదయపూర్వకంగా దేవునిలో ఆనందించాలి. ఇదిగో మనకు క్షేమాన్ని, తృప్తిని అనుగ్రహించిన దేవుడు, సజీవుడైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక మన పూర్ణ బలముతో, మన పూర్ణ ఆత్మతో ఆ ప్రభువుని స్తుతిద్దాం. దేవానికి స్తోత్రాలని తెలియచేద్దాం. దేవా, ప్రతి కుటుంబంలో ఉన్న వ్యాధి బాధలను లయపరిచే దేవుడు ఆయన. ప్రతి కుటుంబంలో నెమ్మదిని దయచేసే దేవుడు, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే దేవుడు. చెబుదామా? దేవా, నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి తండ్రి. అప్పుల సమస్యల నుంచి నీవు విడిపించమని ప్రార్థన చేద్దాం. అప్పుల సమస్య నుంచి నీవు విడిపించు దేవా. నెమ్మది లేని జీవితాలను నెమ్మది చేత నింపమని ప్రార్థన చేద్దాము. సకల సమృద్ధిని మేలుల చేత దేవుడు నింపునట్లు, క్షేమము చేత నింపునట్లు, మన జీవితంలో ఉన్న భయములు తొలగిపోవునట్లు, అపవాది వేస్తున్న ప్రతి అడ్డుబండలను దేవుడు తొలగించున్నట్లు, దేవుడు సిలువలో సమస్తమును ముగించి ఉన్న దేవుడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో ప్రతి బలహీనత అది యేసు నామములో ముగించబడుతూ ఆర్థిక సమస్యలను మెరుగుపరుస్తున్నాడు. ఇదిగో నూతనమైన క్షేమము, నెమ్మది చేత దేవుడు నింపబోతున్నాడు. ధైర్యమును ప్రతి కుటుంబంలో దేవుడు నింపబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు హృదయపూర్వకముగా ప్రార్థన చేసినట్లయితే, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నీవు కుమ్మరించినట్లయితే, నీ ప్రతి పరిస్థితులను విడిపించే దేవుడు, విడుదల చేసే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. దేవా, చెబుదామా? నన్ను విడిపించయ్యా, క్షేమాన్ని అనుగ్రహించండి, నాలో ఉన్న ప్రతి భయములను తొలగించండి తండ్రి. అయా, అనారోగ్యం నుంచి విడుదల కలుగచేయండి.